వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిందని, దానిలో భాగంగా తాను గుంటూరు జిల్లా తెనాలికి వచ్చినట్లు చెప్పారు ఏఐసిసి అబ్జర్వర్, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ప్రజల నాడిని తెలుసుకునేందుకు తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది దేశాభివృద్ధి కోసం కృషి చేసిన వారు ఉన్నారని, పలువురు దేశ నాయకుల గురించి ప్రస్తావించారు. దేశానికి పూర్వ వైభవం రావడానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వివిధ సమన్వయకర్తలతో, పెద్దలతో మాట్లాడిన తర్వాత చివరగా సెలక్షన్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు తాడికొండ వెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు శశి, ధారా రామకృష్ణ, కరీం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. The Congress Party is very inclusive. According to our constitution, irrespective of what caste, what religion, what gender we belong to, we have a right according to the constitution, and that's what we firmly believe as well. And so across the country, according to you can see this Sangathan Srijan Abhiyan, a few states including Andhra Pradesh, this is going on, and where we will go to different places, each and every assembly, each and every district. So I have been assigned to Guntur district. My name is Soumya, and I'm the Mahila Congress President of Karnataka, also MLA in Bangalore as well in 2018. And I would like to tell everybody through media that please give your honest feedback, how we can work for the people of Tenali, of the people of Andhra Pradesh, and also to strengthen our party as well. And so the whole process, we will also be talking to mandal presidents, different elected representatives as well. Please give your honest opinion on how we can strengthen the party. As already mentioned, we might have had some setback in the near past, but the development of Andhra Pradesh and also our country is in fact thanks to Congress Party and all our leaders as well, and the contribution towards it. And so of course we will be talking to different people and also all the different coordinators, and also of course ultimately I will be giving my honest observations for the selection process at the district level as well. Thank you so much. మేడం సౌమ్యారెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఇప్పుడు 4 మాటలు మేము కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఈ రోజు మీటింగ్ ఉద్దేశం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడమే కాకుండా భారతదేశాన్ని ఈ రోజు ఈ రకంగా ఉండటానికి కారణమైన అంటే అభివృద్ధి పథంలో నడిపేటువంటి ప్రధానమంత్రులందరూ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, అన్నిటికంటే మన్మోహన్ సింగ్ గారు, అదంతా కూడా సోనియా గాంధీ గారు అన్ని మంచి పనులు చేసినా మన ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు ఎవరైతే విడిపోతానికి సిద్ధమయ్యారో ఎక్కువ కాలం ఆపలేనట్టుగా తెలంగాణలో ఎంతో ఉద్యమం వచ్చి చాలా మంది చనిపోతే అప్పుడు ఈ అన్ని పార్టీల యొక్క అనుమతితో గుర్తుపెట్టుకోండి ఇది విభజన జరిగింది. ఆ రకంగా కొంచెం డౌన్ అయినా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆహారం లేనప్పుడు ఆహార కొరత తీర్చింది, ఎన్నో విద్యాలయాలు కట్టించింది, ఎన్నో స్కూళ్లు కట్టించారు, వైద్య ప్రకారంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, మెడికల్ కాలేజీలు పెట్టారు. అలా చాలా డెవలప్ చేసి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. అన్నిటికంటే ముందు అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ఆల్ రిలీజియన్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరికీ సమానంగా డెవలప్ చేసి అందరికి సమానంగా అమ్మ నాన్నలాగా తల్లిదండ్రులాగా చూసినాడు కాంగ్రెస్ పార్టీ.